ఓం శాంతి. అవ్యక్త సూచనలు 2/5/2025. ఆత్మీక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. పవిత్రత యొక్క రాయల్టీ అనగా ఏకవ్రతగా అవ్వటము. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకోండి. వృత్తిలో శుభభావన, శుభకామన ఉండాలి. దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మీక రూపంలో లేక ఫరిస్తా రూపంలో చూడండి. కర్మల ద్వారా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి. ఎవరైనా దుఃఖం ఇచ్చినా, నిందించినా, అవమానపరిచినా మీరు సహనశీలత దేవీలుగా, సహనశీలత దేవతలుగా అవ్వండి. ఓం శాంతి.